వెల్కమ్ బ్యాక్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. ఈ వీడియో మనకి ఏపీ ఇంగ్లీష్ రీడర్ బ్లాసమ్స్ క్లాస్ 4 మీద బేస్ చేసింది. ఈ ఎంసీక్యూస్లో అడిగిన వర్డ్స్ కానీ సెంటెన్సెస్ కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ నేను టెక్స్ట్ బుక్లోంచి తీసుకోవడానికి ట్రై చేస్తాను. కొన్ని వొకాబులరీ మాత్రం ఎగ్జామ్లో మనని ఎలా అడుగుతారు అన్న దానికోసం అని చెప్పి సింపుల్ సెంటెన్సెస్ నావి నేను ఫ్రేమ్ చేసి అడుగుతున్నా. ఓకే, సో ఓన్లీ మనం టెక్స్ట్ బుక్ చదివినప్పుడు మనకి ఒక వర్డ్ మీనింగ్ వచ్చు అని చెప్పి అనిపిస్తుంది, కానీ ఎగ్జామ్లో వాళ్ళు వేరొక సెంటెన్స్లో ఆ వర్డ్ని వాడి దీని మీనింగ్ ఏంటి అంటే మనకి ఎంత ప్రాక్టీస్ ఉంటే దాన్ని బేస్ చేసుకుని వీ విల్ బి ఏబుల్ టు ఐడెంటిఫై దట్ వర్డ్. ఓకే, సో అందుకని చెప్పి ఈ ప్రాక్టీస్ టెస్ట్లు మీరు సరిగ్గా కొంచెం సీరియస్గా మీరు తీసుకుంటే మాత్రం మీరు ఏపీ టెట్ ఏపీడిఎస్సిలో ఇంగ్లీష్ పేపర్ని చాలా ధైర్యంగా చాలా కాన్ఫిడెన్స్గా మీరు ఫేస్ చేయగలుగుతారు. ఓకే, సో ఫస్ట్ మీరు ఒకసారి టెక్స్ట్ బుక్లు చదివి ఆ తర్వాత ఈ వీడియోలు మీరు ఒక టెస్ట్ లాగా తీసుకుంటే మీకు దే విల్ బి ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్. టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్, టీచర్ రిసోర్స్ బుక్ 3 నేను టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసి వాడుకోవచ్చు. ఓకే, సో ఎవ్రీ క్వశ్చన్ తర్వాత నేను 5 సెకండ్స్ టైం ఇస్తాను. ఆ టైంలో మీకు ఆన్సర్ వస్తే మాత్రం డెఫినెట్లీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పాలి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందో కూడా నాకు డెఫినెట్లీ మీరు మీ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. Question number 1. Identify the correct spelling. Announcement. Okay, announcement ante announce ANNOUNCE announcement. Okay, announcement. Option 3 is your answer. Second MCQ, fill in the blanks with the correct word. HEIR, HAIR. ఓకే, ఈ 2 వర్డ్స్ నేను ఇచ్చాను, ఇదొకటి. ఇందులో ఫస్ట్ సెంటెన్స్లో ఏది వస్తుంది, సెకండ్ సెంటెన్స్లో ఏది వస్తుంది? షీ హ్యాస్ లాంగ్ కర్లీ డాష్, హీ ఈజ్ ద డాష్ టు ద ఫ్యామిలీ ఫార్చ్యూన్. ఓకే, షీ హ్యాస్ లాంగ్ కర్లీ హెయిర్, HIAR. మన తల మీద ఉండేది దాన్ని మనం హెయిర్ అని చెప్పి అంటాం. హీ ఈజ్ ద హైర్, HEIR, వారసత్వం అనమాట. హీ ఈజ్ ద హైర్ టు ద ఫ్యామిలీ ఫార్చ్యూన్. ఇక్కడ హెయిర్, ఇక్కడ హైర్, కాబట్టి ఆప్షన్ ఎక్కడొచ్చింది? ఇది HEIR. ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. థర్డ్ వన్, replace the word higher in the sentence with its correct synonym. Replace the word hair in the sentence with its correct synonym. She was named the sole heir in her father's will. Beneficiary, successor, guardian, follower. She was named the sole heir అంటే she was named the sole successor. ఓకే, వాళ్ళ ఫాదర్ పోయిన తర్వాత ఆయన ఆస్తి అంతటికి వారసత్వం సోల్ ఓన్లీ తనకే వస్తుంది. ఓకే, సో హెయిర్ అంటే సక్సెసర్ అని చెప్పి అర్థం. ఫోర్త్, రీప్లేస్ ద వర్డ్ యాంగ్షియస్ విత్ ఇట్స్ సినానిమ్ ఇన్ ద సెంటెన్స్. దాని సినానిమ్తో మనం రీప్లేస్ చేయాలి. రీప్లేస్ ద వర్డ్ యాంగ్షియస్ విత్ ఇట్స్ సినానిమ్ ఇన్ ద సెంటెన్స్. షీ ఫెల్ట్ యాంగ్షియస్ అబౌట్ ద అప్కమింగ్ ఎగ్జామ్. She felt anxious about the upcoming exam. Anxious ki synonym enti? Calm, excited, worried, relaxed. Anxious ki synonym is worried. Okay, అంటే మనము ఎగ్జామ్ ముందు ఎలా అనిపిస్తుంది? వర్రీగా అనిపిస్తుంది, అన్ఈజీగా అనిపిస్తుంది, లేదా నర్వస్గా అనిపిస్తుంది కదా. కానీ కామ్, ఎక్సైటెడ్, రిలాక్స్డ్ అనేవి దే ఆర్ ద
యాంటనిమ్స్ ఆఫ్ యాంగ్షియస్ అవుతాయి కానీ దే విల్ నాట్ బి సినానిమ్స్. సో ఇక్కడ యాంగ్షియస్కి సినానిమ్ అడుగుతున్నారు కాబట్టి ఆప్షన్ 3 వరీడ్ ఇస్ ద ఆన్సర్. Fifth MCQ, choose the correct synonym of the word neglect. Neglect అన్న వర్డ్కి సినానిమ్ ఏంటి? ఇగ్నోర్, ఓవర్లుక్, ప్రొటెక్ట్, మెయింటైన్. సినానిమ్ కావాలి. నెగ్లెక్ట్ అంటే పెద్దగా పట్టించుకోకపోవటం కదా, అంటే మనం ఇగ్నోర్ చేసినట్టు. ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. Sixth, replace the word just with its synonym in the sentence. Just అన్న వర్డ్కి synonym. Vidyadhara was a just and wise king. Just కి synonym ఏది? Unfair, fair, cruel, harsh. జస్ట్ అంటే ఫేర్, న్యాయంగా ఉంటారనమాట. సెవెంత్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫార్మ్స్ ఇట్స్ యాంటనిమ్ బై యాడింగ్ ద ప్రిఫిక్స్ అన్. అన్ అని చెప్పి వాడి ఏ వర్డ్ దాని యాంటనిమ్ని ఫామ్ చేస్తుంది? ఆనెస్ట్, అపియర్, ప్యూర్, ష్యూర్. ఓకే, అన్ అని వాడి యాంటనిమ్ is unsure. ఓకే, ఆప్షన్ 4 ఈజ్ యువర్ ఆన్సర్. ఆనెస్ట్కి యాంటనిమ్ ఎలా మనం ఫామ్ చేస్తాం? డిస్ఆనెస్ట్, డిస్ అనేది యాడ్ చేస్తాం. అపియర్కి డిసపియర్, ప్యూర్ ఇంప్యూర్. ఓకే, ష్యూర్ మాత్రం unsure. So which of the following forms its antonym by adding the prefix un అన్నప్పుడు ఆప్షన్ 4 is your answer. Eighth, write the opposite word for the underlined word in the following sentence. Please lock the door. Lock అన్నదానికి ఆపోజిట్ కావాలట. ఓపెన్, డిస్లాక్, ఇన్లాక్, అన్లాక్. ఓకే, లాక్కి ఆపోజిట్ వర్డ్ అన్లాక్. ఓకే, డిస్లాక్ అన్న వర్డ్, ఇన్లాక్ అన్న వర్డ్ అసలు మనకి లేవు. ఓపెన్కి ఆపోజిట్ ఏమో మనకి క్లోజ్. నైన్త్, రీఫ్రేమ్ ద సెంటెన్స్ విత్ ది ఆపోజిట్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్. ఓకే, ఆపోజిట్ కావాలి. మహేష్ ఈజ్ నోన్ ఫర్ హిస్ ఇల్లీగల్ యాక్టివిటీస్. మహేష్ ఈజ్ నోన్ ఫర్ హిస్ ఇల్లీగల్ యాక్టివిటీస్. ఇల్లీగల్కి ఆపోజిట్ వాడిన సెంటెన్స్ ఏది? రీఫ్రేమ్ ద సెంటెన్స్ విత్ ది ఆపోజిట్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ అన్నప్పుడు ఆప్షన్ 4. మహేష్ ఈజ్ నోన్ ఫర్ హిస్ ఇల్లీగల్ యాక్టివిటీస్, మహేష్ ఈజ్ నోన్ ఫర్ హిస్ లీగల్ యాక్టివిటీస్. ఓకే, న్యాయపరంగా చేసే పనులని మనం లీగల్ యాక్టివిటీస్ అంటాం. దొంగ పనులు లాంటి వాటిని మనము సంథింగ్ అగెయిన్స్ట్ ది లా, వాటిని మనము ఇల్లీగల్ అని చెప్పి అంటాం. సో లీగల్ అన్న వర్డ్కి యాంటనిమ్ మనము ఐఎల్ అని యాడ్ చేసి ఫామ్ చేస్తాం, ఇల్లీగల్. 10th, what does the phrase her handwriting is illegible mean? Her handwriting is illegible అంటే ఏంటి? Her handwriting is neat and clear. Her handwriting is messy and hard to read. Her handwriting is artistic and creative. Her handwriting is simple and easy to understand. Her handwriting is illegible అంటే ఏంటి? Illegible అంటే ఏంటి? మనమంతా టీచర్లు కదా, సో ఇల్లిజిబుల్ హ్యాండ్ రైటింగ్ అంటే ఏంటో తెలియాలి మనకి. చాలామంది పిల్లల్ని వాళ్ళ రాసిన ఆన్సర్ మనకు అర్థం కానప్పుడు వాళ్ళని చెప్తాం మనం వాళ్ళకి, ఏంటి హ్యాండ్ రైటింగ్ ఎలా చదువుతాం అని చెప్పి కదా. సో అలాంటి హ్యాండ్ రైటింగ్ విచ్ ఈస్ మెస్సీ అండ్ హార్డ్ టు రీడ్, దాన్ని మనము ఇల్లెజిబుల్ అని చెప్పి అంటాం.
సో లెజిబుల్ అంటే ఇట్ ఈస్ రీడబుల్, ఈజీగా మనము చదవగలుగుతున్నాం, ఒక్కొక్క అక్షరము సెపరేట్గా ఉండి మనకి రీడబుల్గా ఉంటుంది. దీనికి ఆపోజిట్ మనము ఐఎల్ అని చెప్పి యాడ్ చేసి తయారు చేస్తాము, ఇల్లెజిబుల్. ఓకే, లెజిబుల్, ఇల్లెజిబుల్. 11th, which word forms its antonym by adding the prefix im? Im అన్న వర్డ్ ఇన్న ప్రిఫిక్స్ని వాడి ఏ వర్డ్ దాని ఆపోజిట్ దాని యాంటనిమ్ని ఫామ్ చేస్తుంది. ఓకే, విచ్ వర్డ్ ఫార్మ్స్ ఇట్స్ యాంటనిమ్ బై యాడింగ్ ద ప్రిఫిక్స్ ఇమ్? మార్టల్, విజిబుల్, లెజిబుల్, లిటరేట్. ఈ నాలుగిట్లో దీని ఆపోజిట్ ఇమ్ అని యాడ్ చేసి ఫామ్ అవుతుంది. విచ్ వన్ ఇస్ ఇట్? ఆప్షన్ 1 మార్టల్. మార్టల్ కి ఆపోజిట్ ఇస్ ఇమ్మోర్టల్, ఐఎం యాడ్ చేస్తాం. ఓకే, విజిబుల్ కి ఐఎన్ యాడ్ చేస్తాం, ఇన్విజిబుల్. లెజిబుల్ అంటే చదవగలగటం క్లియర్గా కదా, ఇల్లెజిబుల్. లిటరేట్ అంటే చదవటం వచ్చిన వాళ్ళు. ఓకే, దానికి ఇల్లిటరేట్. ఓకే, సో ఇక్కడ ప్రిఫిక్స్ ఐఎం అడుగుతున్నారు కాబట్టి ఇమ్మోర్టల్, మార్టల్ ఇస్ ద ఆన్సర్. 12th, what is the opposite of active? ఈ 4 ఆప్షన్స్లో ఇవన్నీ కూడా మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చినవే. 12th one, what is the opposite of active? Mature, mortal, inactive, polite. ఓకే, అన్ని వర్డ్స్ టెక్స్ట్ బుక్లో ఉన్న వర్డ్సే. 4టికి 4 ఎంసీక్యూస్ ఫ్రేమ్ చేయకుండా ఒక దాని మీద ఎంసీక్యూ ఫ్రేమ్ చేసి మిగతా వాటిని ఐల్ బి ఎక్స్ప్లెయినింగ్. సో వినటం కూడా చాలా ఇంపార్టెంట్. యాక్టివ్ కి ఆపోజిట్ ఇస్ ఇన్యాక్టివ్. ఓకే, మెచ్యూర్ కి ఆపోజిట్ ఇస్ ఇమ్మెచ్యూర్. మార్టల్ ఇందాక చూసాము, ఇమ్మోర్టల్. పొలైట్ కి ఆపోజిట్ is impolite. 13th, identify the tense of the sentence. I shall go to Delhi next week. I shall go to Delhi next week. వచ్చే వారం. What tense is this? Present simple, future simple, past perfect, future continuous. నెక్స్ట్ వీక్ వెళ్తాను అంటే ద యాక్షన్ హ్యాస్ నాట్ యెట్ టేకెన్ ప్లేస్, ఇట్ విల్ హ్యాపెన్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్, ఎప్పుడో అవుతుంది ఫ్యూచర్లో. ఓకే, అంటే ఫ్యూచర్ సింపుల్ లేదా సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అని చెప్పి అర్థం. సో షాల్ గో, విల్ గెట్ ఇలాంటివన్నీ కూడా మనకి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని ఐడెంటిఫై చేయడానికి మనం వాడుకోవాలి. సో టెక్స్ట్ బుక్లో కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక సెంటెన్స్ నేను అడిగినట్టు ఈ సెంటెన్సెస్లో ఏదైనా వాళ్ళు మిమ్మల్ని అడగచ్చు. ఐ విల్ డిస్ట్రిబ్యూట్ సీట్స్ టు ఆల్ ద చిల్డ్రన్. చూసి విల్ డిస్ట్రిబ్యూట్. ఓకే, హీ విల్ కమ్ టు స్కూల్ టుమారో, విల్ కమ్ టుమారో. రేపు ప్రణితి విల్ గెట్ ద ఫస్ట్ ర్యాంక్, ఐ విల్ డిస్ట్రిబ్యూట్ సీట్స్ టు ఆల్ ద చిల్డ్రన్. ఓకే, 14th, fill in the blanks with the right options given below. I dash pay the tax tomorrow. Okay, రేపు. Paid, shall, pay, pays. రేపు కడతాము అన్నప్పుడు సింపుల్ ఫ్యూచర్ కదా, ఐ షాల్ పే ద ట్యాక్స్ టుమారో. ఓకే, దీస్ ఆర్ ద అదర్ సెంటెన్సెస్ విచ్ వర్ గివెన్ ఇన్ ద టెక్స్ట్. వీటి మీద కూడా మీకు ఇలానే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రావచ్చు ఎగ్జామ్లో. దినేష్ విల్ బై అ కార్ నెక్స్ట్ ఇయర్. ఓకే, నెక్స్ట్ ఇయర్. ఇట్ విల్ రెయిన్ టుమారో, షీ విల్ కాల్ యూ నెక్స్ట్ వీక్. ఇలాంటివన్నీ చోట్ల మీకు ఫ్యూచర్ టెన్స్ వాడాలి. ధోని విల్ మేక్ ఎ సెంచరీ ఇన్ టుమారోస్ క్రికెట్ మ్యాచ్. We will go to Chennai next month. I shall pay the tax tomorrow. Gopi will pass the examination next year. Ramesh will get the salary day after tomorrow ante ellundi. Ashok will receive the parcel tonight. Tonight ante ee roju raatri, inka ippudu kaadu, ee roju raatri.
15th, identify the correctly punctuated sentence. Vidyadhara was the king of Gandhara. Option 2, Vidyadhara is a proper noun, పేరు కదా. So that is a capital letter. King అనేది కామన్ నౌన్, అందుకని క్యాపిటల్ లెటర్ తీసుకోకూడదు. గాంధార అనేది నేమ్ ఆఫ్ అ ప్లేస్, అంటే దిస్ ఇస్ అగైన్ ఎ ప్రాపర్ నౌన్ కాబట్టి క్యాపిటల్ లెటర్, ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్, పీరియడ్. సో ఆప్షన్ 2 is your answer. Identify the correctly punctuated sentence. Why did you come with an empty pot, my child? ఇవన్నీ టెక్స్ట్ బుక్ లోంచి లెసన్ ఎండ్ లోంచి తీసుకున్న సెంటెన్సెస్. Option 1, why did you come with an empty pot, my child? Okay. Question, WH question, starting capital letter, ending question mark, my child అని అడిగే ముందు ఇక్కడ ఒక కామా వస్తుంది. 17th, identify the correctly punctuated sentence. Vijayawada, Vizag, Vijayanagaram are some familiar cities in AP. Option 3, ప్రాపర్ నౌన్స్ అంటే పర్టిక్యులర్ నేమ్, విజయవాడ, వైజాగ్, విజయనగరం, ఇవి 3 క్యాపిటల్ లెటర్స్తో రావాలి. మూడిటిని మనము సెపరేట్ చేయాలి అన్నప్పుడు మనకి విజయవాడ పక్కన వైజాగ్కి మధ్యలో మనం కామా ఇవ్వాలి. అండ్ ఇక్కడ కామా ఉండదు. ఓకే, విజయవాడ, వైజాగ్ అండ్ విజయనగరం ఆర్ సమ్ ఫెమిలియర్ సిటీస్ ఇన్ ఏపీ, మళ్ళీ మనకి క్యాపిటల్ లెటర్స్ రావాలి, పీరియడ్. 18th, replace the punctuation marks with the correct ones in the following sentence. John, Shekhar and Mujib are good cricketers. Option 2, ఇక్కడ కామా రాదు. జాన్ అండ్ శేఖర్ మధ్యలో కామా వస్తుంది. శేఖర్ అండ్ ముజీబ్ ఆర్ గుడ్ క్రికెటర్స్, పీరియడ్. కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ అస్టానిషింగ్. ఎంత చక్కగా ఇచ్చాను క్వశ్చన్, నేను అసలు స్పెల్లింగ్ కూడా ఇచ్చేసి. అస్టానిషింగ్, ASTONISHING. ఓకే, అస్టానిషింగ్ ఎక్కడుంది? అస్టానిషింగ్ ఆప్షన్ 4లో ఉంది. ఓకే, అస్టానిషింగ్ అంటే ఏంటి? దట్ మీన్స్ అ గ్రేట్ సర్ప్రైజ్ ఆర్ అమేజ్మెంట్. ఓకే, ఏదన్నా చూసి మనకి అబ్బా అని అనిపిస్తే, చాలా సర్ప్రైజింగ్ అనిపిస్తే అది మనకి అస్టానిషింగ్. అంటే జనరల్లీ ఒక మ్యాజిక్ షోకి వెళ్తాం. ఓకే, అలాంటి చోట మనకి చూసినప్పుడు మనకి చాలా సర్ప్రైజ్ అనిపిస్తుంది. లేదా ఎవరైతే పిల్లలు వాళ్ళ ఏజ్ని మించి ఏదైనా చేసేస్తుంటే మనకి బాపురే ఎలా చేస్తున్నారు అనిపిస్తుంది కదా, దట్ ఈస్ అ అస్టానిషింగ్ ఫీలింగ్ అనమాట. సో ఇలాంటి సెంటెన్సెస్లో మనకి అర్థం అవుతుంది. ది మెజిషియన్స్ ట్రిక్ వాజ్ ట్రూలీ అస్టానిషింగ్. ద చైల్డ్స్ ఎబిలిటీ టు సాల్వ్ కాంప్లెక్స్ పజిల్స్ వాజ్ అస్టానిషింగ్. 20. The incredible magic show left the audience in awe. What is the meaning of incredible? Incredible అంటే ఏంటి? The incredible magic show. Ordinary, boring, unbelievable, simple. ఆ మ్యాజిక్ షో చూసినంతసేపు మనకి అసలు ఆ పావురం ఎక్కడి నుంచి వచ్చింది, ఆ ఖాళీ కప్పులో నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి, నోట్ల నుంచి రిబ్బన్ ఎలా వస్తుంది, ఇవన్నీ మనకి అసలు ఎలా వచ్చాయని అర్థం కాక ఇట్ కెనాట్ కమ్, రాలేదు కదా అని చెప్పి అన్బిలీవబుల్గా అనిపిస్తుంది కదా. సో ద ఇన్క్రెడిబుల్ మ్యాజిక్ షో అన్నప్పుడు ఇన్క్రెడిబుల్కి మీనింగ్ అన్బిలీవబుల్. 21. The amazing acrobats performed incredible stunts. What is the meaning of acrobats? Acrobats అంటే ఎవరు? Dancers, athletes, performers, musicians. సర్కస్లో యాక్రోబాట్స్ అంటే ఎవరైతే ఆ పైన తీగల మీద వేలాడుతూ జంప్ చేస్తూ ఉంటారో వాళ్ళని మనము యాక్రోబాట్స్ అని చెప్పంటాం. సో దే ఆర్ బేసికలీ పర్ఫార్మర్స్. ఓకే, ఫిజికల్ ఫీట్స్ చేయటంలో, ఇంప్రెసివ్ స్టంట్స్, డేరింగ్ స్టంట్స్ చేయటంలో వాళ్ళు పర్ఫార్మర్స్, వాళ్ళని మనము యాక్రోబాట్స్ అని చెప్పి అంటాం. 22. The zoo has a collection of gorgeous and exotic animals from around the world.
The zoo has a collection of gorgeous and exotic animals from around the world. What are the meanings of exotic and gorgeous? Common, ordinary, unique, beautiful, unattractive, plain, simple, ugly. Option 2. Okay. Gorgeous అంటే బ్యూటిఫుల్. ఓకే. ఎగ్జాటిక్ అంటే జనరల్లీ మనకి అవి కనిపించవు అలాంటి యానిమల్స్ అంటే యూనిక్ యానిమల్స్. రోజువారీ మనకి మన చుట్టుపక్కల ఎక్కడ కనిపించనివి మనకి ఎగ్జాటిక్ యానిమల్స్ అని చెప్పి అంటాం. లేదా ఒక క్యాప్సికమ్ ఉంది. క్యాప్సికమ్ మనకేంటి బొంగ మిరపకాయలు. అవి మనం గ్రీన్ కలర్‌లో చూస్తాం. అవి సడెన్‌లీ మనకి ఒక్కొక్క చోట మనం చూస్తే యెల్లో కలర్, రెడ్ కలర్ కూడా అమ్ముతూ ఉంటారు. సో దోస్ ఆర్ ఎగ్జాటిక్ వెజిటబుల్స్ అన్నమాట. అలా ఏవైతే చాలా తక్కువ రేర్‌గా, యూనిక్‌గా కనిపిస్తాయో వాటిని మనం ఎగ్జాటిక్ అని చెప్పి అంటాం. 23. In which of the following sentences is present used as a verb? Present అన్న వర్డ్‌ని ఈ రెండు సెంటెన్సెస్‌లో ఎక్కడ verb లాగా యూజ్ చేశారు? Which of the following sentences is present used as a verb? She received a beautiful present on her birthday. He will present the report to the team at the meeting. ఏలోనా, బిలోనా, రెండిట్లోనా లేదా రెండిట్లోనూ verb గా వాడలేదా? వర్బ్ కావాలి అని డైరెక్ట్‌గా అడిగారు కాబట్టి టెన్స్ ఉందా ఎక్కడన్నా అని చెప్పి ఫస్ట్ మనం చెక్ చేయాలి. ఓకే. హీ విల్ ప్రెజెంట్ ద రిపోర్ట్. విల్ అని వచ్చింది కాబట్టి టెన్స్ అనేది మనం ఓన్లీ వర్బ్‌కే వాడతాం. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఇలాంటివి ఓన్లీ వర్బ్‌లోనే ఉంటాయి. సో టెన్స్ వాడారు కాబట్టి దిస్ ఈజ్ అ వర్బ్. హీ విల్ ప్రెజెంట్ ద రిపోర్ట్ అంటే ఏదైనా ఫార్మల్‌గా ఇవ్వటాన్ని, చూపించటాన్ని దాన్ని మనం ప్రెజెంట్ అని చెప్పి వాడతాం. షీ రిసీవ్డ్ ఎ బ్యూటిఫుల్ ప్రెజెంట్ ఆన్ హర్ బర్త్‌డే అంటే ఇది గిఫ్ట్ అన్నమాట. గిఫ్ట్ అన్నప్పుడు దిస్ ఈజ్ అ థింగ్ కాబట్టి దిస్ ఈజ్ అ నౌన్. ఓకే. ప్రెజెంట్ అనే దానికి మనకి 3 మీనింగులు ఉంటాయి. ఒకటేమో గిఫ్ట్ కింద వాడతాము. రెండోది టు షో ఆర్ టు గివ్ సంథింగ్ ఫార్మలీ ఇక్కడలాగా అనమాట. ఏదైనా రిపోర్ట్‌ని ప్రెజెంట్ చేయటం అలాంటి వాటిని ఫార్మల్‌గా మనం చూపించటాన్ని మనము ప్రెజెంట్ అని చెప్పి అంటాం. మూడోది మన ఆలోచనలన్నీ ప్రెజెంట్‌లో ఉండాలి. ఇప్పటి గురించి ఉండాలి గానీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ, పాస్ట్ గురించి ఆలోచిస్తూ బాధపడకూడదు. ఇట్లాంటివన్నీ వింటూ ఉంటాం కదా! సో ప్రెజెంట్ అంటే ఇప్పుడు ద కరెంట్ మొమెంట్ ఆర్ ద కరెంట్ టైమ్‌ని కూడా మనము ప్రెజెంట్ అని చెప్పి అంటాం. సో దీస్ ఆర్ ద 3 మీనింగ్స్ ఆఫ్ ప్రెజెంట్. గిఫ్ట్, టు షో ఆర్ గివ్ సంథింగ్ ఫార్మలీ, ది కరెంట్ మొమెంట్ ఆర్ టైమ్. 24th, who is the original poet of the poem The Rain, translated from Tamil? Original poet ఎవరు? యాక్చువల్లీ తమిళ్లో ఉండేది దాన్ని మనం ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకున్నాము. సో ఎవరు రాశారు? తిరువళ్ళువార్, కాళిదాస, కబీర్, రవీంద్రనాథ్ ఠాగూర్. ఆప్షన్ 1 తిరువళ్ళువార్. ఆయన ఒక తమిళ్ పోయిట్. కాళిదాస, కబీర్ ఏమో హిందీ పోయిట్స్. ఠాగూర్ వాజ్ బేసికల్లీ బెంగాలీ పోయిట్. ఓకే. ఈయన రాసిన పోయం నుంచి మనం ట్రాన్స్లేట్ చేసి మనం మన టెక్స్ట్ బుక్లోకి తీసుకున్నాం. ఈ తిరువళ్ళవార్ అన్న పోయెట్ ఎవరైతే ఉన్నారో హీఈస్ వెరీ ఫేమస్ ఇన్ తమిళనాడు. ఇప్పటికీ కూడా మీరు తమిళనాడులో ఉంటే తిరువళ్ళవార్ ఆయన రాసిన వర్సెస్ గురించి పీపుల్ చెప్తూనే ఉంటారు ఇప్పటికీ కూడా. హీ ఈస్ ఆల్సో నోన్ యాజ్ వల్లువార్. ఓకే. హీఈస్ ఎ సెలబ్రేటెడ్ తమిళ్ పోయెట్ అండ్ ఫిలాసఫర్. ఈయన రాసిన వర్సెస్ని మనము తిరుక్కురల్ అని చెప్పి అంటాము. తిరుక్కురల్ అంటే అ కలెక్షన్ ఆఫ్ ఎథికల్ అండ్ ఫిలసాఫికల్ కప్లెట్స్. ఈయన తమిళ్ లిటరేచర్లో ఈయన రాసినవి ఇప్పటికీ కూడా చాలా ఫేమస్. దట్ మీన్స్ ఈస్ ఎ చెరిష్డ్ అండ్ టైమ్లెస్ వర్క్ ఆఫ్ తమిళ్ లిటరేచర్. ఈయన టీచింగ్స్ అన్నీ కూడా దే ఫోకస్ ఆన్ మారల్స్, సోషల్ వాల్యూస్ అండ్ హ్యూమన్ లైఫ్. ఓకే. తిరువళ్ళువార్స్ వర్క్ ఈస్ యూనివర్సలీ అడ్మైర్డ్ ఫర్ ఇట్స్ విజ్డమ్ అండ్ రెలవెన్స్. అంటే ఆయన అప్పుడు చెప్పినవి ఇప్పుడు కూడా మనకి వర్తిస్తాయి. ఇప్పుడు కూడా మనకి కరెక్టే కదా అని చెప్పి అనిపిస్తాయి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ ఎ స్క్రీన్ షాట్. 25th
ఇది మన టెక్స్ట్‌లో ఇచ్చిన పోయమే. ఇది కావాలని ఇచ్చి వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద పోయమ్ అని చెప్పి అడిగాను. ఎందుకంటే మీకు సీటెట్‌లో వాటిలలో కాంప్రిహెన్షన్‌లో ఒక పోయమ్ ఇచ్చి వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద పోయమ్ అని చెప్పి అడుగుతారు కదా! సో, దానికి కొంచెం ప్రాక్టీస్‌గా ఉంటుందని చెప్పి ఇది ఇచ్చాను నేను ఈ క్వెషన్. The rain makes pleasant food for eaters rise, as food itself thirst quenching drought supplies. If from the clouds no drops of rain are shed, this rare to see green herb lift up its head. What is the theme of the poem? Okay, ఈ poem కి థీమ్ ఏంటి? నీళ్ళు, వాన. వాన అనేది మనం బతుకుండటానికి ఎంత ఇంపార్టెంట్ అని చెప్పే లైన్స్ ఇవి. ఓకే, హౌ రెయిన్ ప్రొవైడ్స్ నరిష్మెంట్ అండ్ సస్టెనెన్స్ టు లైఫ్. ఓకే, రెయిన్కి గ్రోత్కి మధ్యలో ఉన్న కనెక్షన్ గురించి. సో ద థీమ్ ఆఫ్ ద పోయమ్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ రెయిన్ ఫర్ గ్రోత్ అండ్ నరిష్మెంట్. ఈ 4 సెంటెన్సెస్లో ఓకే, ద రెయిన్ మేక్స్ pleasant food for eaters rise, as food itself thirst quenching drought supplies. If from the clouds no drops of rain are shed, this rare to see green herb lift up its head. Okay, in which of these verses is personification used? ఈ 4 sentences లో అంటే ఈ పోయంలో పర్సానిఫికేషన్ ఎక్కడ వాడారు? ఇంతకుముందు వీడియోలో నేను ఏంటి మీకు సెంటెన్స్ ఇచ్చి వాట్ ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఇస్ ఇట్ అని చెప్పి అడిగా కదా. సో ఇప్పుడు పర్సానిఫికేషన్ ఉంది అని చెప్పి చెప్తున్నాను, కానీ ఈ సెంటెన్సెస్లో ఏ సెంటెన్స్ పర్సానిఫికేషన్ని డినోట్ చేస్తుంది? గ్రీన్ హర్బ్ లిఫ్ట్ అప్ ఇట్స్ హెడ్. ఓకే, గ్రీన్ హర్బ్ అంటే ఏంటి? వీఆర్ టాకింగ్ అబౌట్ ద ప్లాంట్స్. ఓకే, ప్లాంట్స్ని మనము హ్యూమన్ క్యారెక్టరిస్టిక్ లాగా లిఫ్ట్ అప్ ఇట్స్ హెడ్ అని చెప్పి అంటున్నాం కదా. మనుషులతో గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ 4 సెంటెన్స్ దిస్ రేర్ టు సీ గ్రీన్ హర్బ్ లిఫ్ట్ అప్ ఇట్స్ హెడ్లో మనకి పర్సానిఫికేషన్ ఉంది. ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. రేర్ అంటే ఏంటి? రేర్ అంటే చాలా అన్కామన్, ఎప్పుడో ఒకసారి, అలాంటి దాన్ని మనం రేర్ అని చెప్పి అంటాం. 27. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ థర్స్ట్ క్వెంచింగ్? సర్వింగ్ టు రిలీవ్ థర్స్ట్, రిఫ్రెషింగ్, adding flavor to food, increasing hunger, causing discomfort. థర్స్ట్ అంటే దాహం. ఓకే, క్వెంచింగ్ అంటే తీరటం, దాహం తీరటాన్ని మనం థర్స్ట్ క్వెంచింగ్ అని చెప్పి అంటాం. సర్వింగ్ టు రిలీవ్ థర్స్ట్ ఆర్ రిఫ్రెషింగ్. థర్స్ట్ క్వెంచింగ్ అంటే సర్వింగ్ టు రిలీవ్ థర్స్ట్ ఆర్ రిఫ్రెషింగ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డ్రాట్? ఓకే, దిస్ ఇస్ డ్రాట్, DROUGHT కాదు, DRAUGHT. A single act of drinking, a strong wind, a period of dry weather, a type of food preparation. DRAUGHT. చాలా దాహం వేసినప్పుడు మనం ఎవరన్నా ఒక గ్లాస్ వాటర్ ఇస్తే అది ఎలా తాగుతాం? ఎంజాయ్ చేస్తూ తాగుతాం కాదు. ఒక గ్లాస్ ఎత్తితే గడగడ గడగడ తాగి ఆ గ్లాస్ కింద పెడతాం కదా. అలా తాగటాన్ని మనం డ్రాట్ అని చెప్పి అంటాం. అ సింగిల్ యాక్ట్ ఆఫ్ డ్రింకింగ్. అ పీరియడ్ ఆఫ్ డ్రై వెదర్ అంటే ఏంటి? దిస్ ఇస్ DROUGHT. వానలు పడకుండా బంజరు భూమి అయిపోతుంటే దాన్ని మనం డ్రాట్ అని చెప్పి అంటాం. 29. In which of the following sentences is well used as a deep hole or shaft? ఓకే, 2 సెంటెన్సెస్ ఇచ్చాను, సారీ 4 సెంటెన్సెస్ ఇచ్చాను. ఈ 4 సెంటెన్సెస్లో వెల్ అన్న దాన్ని మనం డీప్ హోల్ ఆర్ షాఫ్ట్ కింద దేంట్లో వాడాం? వాటర్ ఫ్రమ్ ద వెల్ సప్లైస్ ఇరిగేషన్ టు ద ఫీల్డ్స్. షీ పర్ఫార్మ్డ్ వెల్ ఇన్ ద కాంపిటీషన్. హీ ఈస్ ఫీలింగ్ వెల్ టుడే. హీ డిడ్ నాట్ స్లీప్ వెల్ లాస్ట్ నైట్. డీప్ హోల్ ఆర్ షాఫ్ట్ అన్న మీనింగ్ రావాలి వెల్కి. ఏ సెంటెన్స్లో వస్తుంది?
ఆప్షన్ 1 వాటర్ ఫ్రమ్ ద వెల్, బావిలోంచి వచ్చిన నీళ్లు మనకి ఫీల్డ్స్లోకి ఇరిగేషన్ కోసం వాడతాం. వాటర్ ఫ్రమ్ ద వెల్ సప్లైస్ ఇరిగేషన్ టు ద ఫీల్డ్స్ అన్నప్పుడు డీప్ హోల్ ఆర్ షాఫ్ట్, బావి అన్న మీనింగ్ ఇక్కడ వస్తుంది. షీ పర్ఫార్మ్డ్ వెల్ ఇన్ ద కాంపిటీషన్ అంటే బాగా పర్ఫామ్ చేసింది. ఈజ్ ఫీలింగ్ వెల్ అంటే బాగున్నాడు. హీ డిడ్ నాట్ స్లీప్ వెల్ అంటే బాగా పడుకోలేదు అలా. ఓకే, లాస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ క్యాపిటలైజ్డ్ యాజ్ పర్ టైటిల్ కేస్. టైటిల్ కేస్ రూల్స్ని ఫాలో అయ్యి ఈ నాలుగిట్లో ఏది కరెక్ట్గా ఆ లెసన్కి టైటిల్ ఉంది. ఇది తర్వాత మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చూస్తే మీకు ఇదే కనిపిస్తుంది. ఆప్షన్ 2 బీర్బల్ కాట్ ద థీఫ్. ఓకే, ఇలా మనకి ఒకటి ఇచ్చినప్పుడు దాని ఏదైనా లెసన్ హెడ్డింగ్ లాగా, నవల హెడ్డింగ్ లాగా, చాప్టర్ హెడ్డింగ్ లాగా రావాలి అన్నప్పుడు ఫస్ట్ లెటర్ లాస్ట్ వర్డ్కి ఉన్న ఫస్ట్ లెటర్ ఇవి రెండు డెఫినెట్లీ మనకి క్యాపిటల్ లెటర్స్ అవుతాయి. అది ఏ వర్డ్ అయినా సరే, మామూలు వర్డ్, కంటెంట్ వర్డ్ ఆర్ ఓన్లీ ప్రపోజిషన్ ఏదైనా సరే. ఓకే, తర్వాత మధ్యలో ఏవైతే ఇంపార్టెంట్ వర్డ్స్ ఉంటాయో నౌన్స్, ప్రొనౌన్స్, వర్బ్స్, అడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్ అవన్నీ కూడా మనము క్యాపిటల్ లెటర్ రాస్తాం. సో ఏది క్యాపిటలైజ్ చేయమో మనము ప్రపోజిషన్స్ లాంటివి కనిపిస్తే ఆర్టికల్స్, ప్రపోజిషన్స్, కంజంక్షన్స్ వాటిని మనం క్యాపిటలైజ్ చేయం. కానీ స్టార్టింగ్ ఆఫ్ ద ఫస్ట్ వర్డ్ కానీ లాస్ట్ వర్డ్ కానీ ప్రపోజిషన్ లాంటివి ఉంటే అప్పుడు మాత్రం వాటిని క్యాపిటలైజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనం చూస్తే బీర్బల్ కాట్ ద థీఫ్, ద అనేది ఆర్టికల్ కాబట్టి we did not capitalize. Option 1 is your answer. Thank you for watching this video.